అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈరోజు సరదాగా సినిమాల విషయాలని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాలని తీసుకోకండి. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు పూర్తి చేస్తారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రోజు రాశివారి సంబంధాల్లో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలున్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈరోజు మరి విద్యార్థులు కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ఆగిపోయిన పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమికులు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా సమస్యలు చిక్కుపోయే అవకాశాలు ఉన్నాయి. గొప్ప సంపదను సొంతం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈరోజు సృజనాత్మకతగా పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. ఈరోజు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈరోజు రాశివాళ్ళు అధికముగా ధనమును ఖర్చు పెట్టవలసినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనాన్ని అయితే పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు రాశివాళ్ళు విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. సామర్థ్యం అనేది మీది మరీ పెరిగిపోతూ ఉంటుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబానికి సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఈరోజు సుదూర ప్రయాణము ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మీకు అలసట కారణంగా తలనొప్పి వంటి సమస్యలు బాగా వేధిస్తాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు ఎవరితోనైనా సరే బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఇంట్లో ఉన్న సమస్యల గురించి చర్చించకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు పని పరిస్థితులను బట్టి పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మంచి పని యొక్క మంచి ఫలితం అనేవి మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు. మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంబంధాల్లో మీరు సామరస్యాన్ని పెంచుకుంటారు. మహిళలకు ముఖ్యంగా అలంకరణ వస్తువులపైన ఆసక్తి పెరిగిపోతుంది. ఈక్విటీ సమతుల్యతకు మించి కదులుతారు. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. సంతానం లేని వారికి సంతాన యోగం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రైవేటు విషయాలలో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. కార్మికులు కూడా మంచి మెరుగైనటువంటి పరిస్థితి వారికి కలిగే అవకాశం అయితే ఉన్నది. చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. వ్యక్తిగత ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కొంతమంది కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. ఈరోజు ఎవరైనా సరే కొత్త పని ప్రారంభించినట్లయితే కనుక ఆ పనిలో ఆటంకాలు అనేవి తొలగించబడి మేలైనటువంటి ఫలితాలను అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. స్నేహితులు బంధువులు కూడా సహకారం అనేది అందచేయడం కూడా సాధ్యమవుతుంది. ఇక ఈరోజు ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. మీరు అన్ని విషయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సాయంత్రం మీ జీవిత భాగస్వామిని మీరు కాస్త సాయంత్రం పూట బయటకు తీసుకుని వెళ్ళి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో లేదా ఇంట్లో ఎవరితోనూ మీరు గొడవలు పడకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు లేకుంటే మాత్రం అది మీకు హానికరంగా రుజువు అవుతుంది. ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం అధికంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంతోషం అనేది రావడానికి కొన్ని అడ్డంకులు తగులుతూ ఉంటాయి. ఇక వాటిని తొలగించుకోవడానికి దోష నివారణ కొరకు పేదలకు అన్నదానం చేయటం, బట్టలను దానం చేయటం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది. ఈరోజు మీ చేతుల్లో అయితే చాలా పనులు అయితే ఉంటాయి. అయితే వాటిలో మీరు ఆందోళన చెందకుండా పనులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు వ్యాపారాల్లో మార్పు
గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు. మీరు అత్తమామయ్యల తరపు వారికి ఎవరికి కూడా డబ్బు అనేది అప్పుగా ఇవ్వకండి, లేదా డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి వారి నుండి. లేకపోతే మాత్రం మీ సంబంధాలలో చీలిక అనేది రావచ్చు. ఈ రోజు రాశుల్లో మాత్రం అధికంగా శివ చాలీసా పఠించటం వలన ఉన్నటువంటి దోషాలు, ఆటంకాలన్నీ కూడా తొలగించబడటం సాధ్యమవుతుంది. చాలా వరకు మెరుగైన ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఇక చింతించవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులైతే వైఫల్యాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులైతే ఈరోజు ఎక్కువగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. మీకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీకు ఈరోజు ప్రమోషన్ గురించి సమాచారం అందే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు బాటలు వేస్తారు విద్యార్థులు. ఇక ఈరోజు స్నేహితులతోటి ఒకరికి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం చాలా వరకు మంచి వార్త అందుకునే అవకాశం అయితే విద్యార్థులకైతే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు రాశి వల్ల మాత్రం అధికముగా ఎవరైనా సరే శత్రువులు ఉంటే ఆ శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్త. శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే ఈ రోజు మీరు ఈ రాశి వారి 7ముఖి రుద్రాక్షలను అయితే మెడలో ధరించాలి. ఇక రాజకీయ కార్యకలాపాలు అయితే పెరుగుతాయి. ఈ రోజు ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు ఈ రాశి వారిలో మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారైతే ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొని తగిన మందులను సేకరించి విశ్రాంతి తీసుకున్నట్లయితే చాలా వరకు అయితే అనారోగ్యం నుండి ఉపశమనం అనేది పొందే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ రోజు రాశి వారు మాత్రం పెరుగుతున్న ఖర్చులను కూడా అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే మాత్రం అది మీ ఆర్థిక పరిస్థితిని అయితే అస్థిరపరచవచ్చు. ఇక ఈ రోజు ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే గనక ఒకరి ఒత్తిడితో అలా చేయకండి. లేకుంటే మీరు భారీ నష్టాలను అయితే చవి చూడాల్సి రావచ్చు. ఇక ఈ రోజు రాశి వారిలో మాత్రం చూసినట్లయితే గనక ఎవరైతే అధికముగా ఆలోచిస్తూ ఉంటారో చిన్న సమస్యను కూడా బుద్ధంలోంచి పెద్దదిగా చేసి చూసేటటువంటి మీ అలవాటును అయితే మార్చుకోవాలి. లేకపోతే మానసిక చికిత్సకుని వద్దకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా మీకు నిద్రలేని సమస్యలు అనేవి పెరిగిపోతాయి. దాని కారణంగా మీకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అధికంగా ఆలోచించకూడదు. మీరు ముఖ్యంగా ఈరోజు దానమాలను అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి ఆటంకాలు ఆపదలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అన్ని రకాల సమస్యలు కూడా తొలగించబడతాయి. అప్పుల బాధ అనేది తీరిపోవడానికి మార్గం కూడా మీకు ఈరోజు లభించే అవకాశం అయితే ఉన్నది. మరియు ఈరోజు రాశుల్లో మాత్రము ఎక్కువగా ఎవరైతే మీకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారో వారే ఈరోజు మీ గురించి మంచిగా ఆలోచించే అవకాశం కూడా ఉంది. మీ మంచిని గుర్తించడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు మీరు మెప్పును పొందు పనులను మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు మీకంటే కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఈ రాశుల్లో మాత్రం భార్య పిల్లలను సాయంత్రం పూట బయటకు తీసుకుని వెళ్లి చక్కని సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. అతిథుల రాక ఇంటికి సంతోషాన్ని అయితే కలిగిస్తుంది. ఈరోజు చక్కని వంటకాలతోటి ఇల్లంతా కూడా సంతోషంతో నిండిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశులకు ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం కారణంగా ఏదైనా సమస్య వచ్చినా కూడా అది సునాయాసంగా తొలగించబడిపోతుంది. మీరు ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. క్లిష్ట పరిస్థితుల నుండి మీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు. ఈరోజు రాశి వారికి లక్కీ సంఖ్య 94, లక్కీ కలర్ అయితే బంగారు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.